ఇటీవల విజయవాడ వరద బాధితుల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులో భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వరద బాధితులకు ఇచ్చిన విరాళాలన్నీ ఖర్చయినట్లు లెక్క సెట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఒక్కో కొవ్వొత్తులు అగ్గిపెట్లకి 23 కోట్లు ఖర్చయినట్టు రాసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఒక్కో భోజనానికి 264 రూపాయల చొప్పున వరద బాధితుల భోజనాల కోసం ఏకంగా 368 కోట్ల 18 లక్షలు ఖర్చయినట్టు రాసేశారు. పులిహోర, సాంబార్ రైస్, వెజ్ బిర్యానీకి భారీ ధర చెల్లించినట్టు లెక్కలు వేశారు. వాటర్ బాటిళ్ల కోసం 26 కోట్ల 80 లక్షలు, డ్రోన్ల కోసం 2 కోట్ల లెక్క రాశారు. ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం 534 కోట్లు ఖర్చు చేసినట్టు రాసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉంటే 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక విజయవాడ వరద బాధితులు కగ్గోలు పెట్టారు. ప్రభుత్వం అధికారయుతంగా విడుదల చేసిన సమాచారం ప్రకారమే 1,50,00,000 మందికి మేము భోజన ప్యాకెట్లు, అల్పాహార ప్యాకెట్లు ఇచ్చామన్నారు. 368 కోట్ల 18 లక్షల రూపాయలు ఆ 10 రోజుల్లో భోజనానికి ఖర్చు పెట్టామన్నారు. పోనీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన దాని ప్రకారం 1,50,00,000 లెక్కేసుకున్నా ఒక్కొక్కడికి 250 రూపాయలు పడతా ఉంది. అసలు ఈ 1,50,00,000 భోజనాలు ఎవరికి అందని? 26 కోట్ల 80 లక్షల రూపాయలు వాటర్ బాటిల్స్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టామని లెక్కలు ఇచ్చారు. బాటిల్స్ కాదంట్లా, కానీ ఎక్కడ 1,20,00,000 మందికి బాటిల్స్ అందినాయా? ఇవన్నీ ఏమైనాయి? అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, తాత్కాలిక జనరేటర్లు, ఇతర మిస్లేనియస్ ఖర్చు అంతా కలిపి 23 కోట్ల 7 లక్షల రూపాయలు వాళ్ళు వ్యయం చేశారు. ముఖ్యమంత్రి గారు అధికార యంత్రాంగం సక్రమంగా వ్యవహరించలేదు, వృధా చేశారు. ఇక్కడ మాత్రం ఉదారంగా ఖర్చు పెట్టారు. బాధితులకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేసరికి, సహాయం ఇవ్వాల్సేసరికి మాత్రం కొర్రీలు పెడతా ఉన్నారు. ఇది ఏమి న్యాయం? మీరు వరద బాధితులకి అన్ని విధాలా సహాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సురేంద్ర, ఈ వరద బాధితుల కోసం చేసిన చాలా వరకు ఖర్చుల లెక్కల్లో చాలా వరకు తప్పులు తడకలు ఉన్నట్టు తెలుస్తుంది. అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, బుడమేరు వరద వచ్చి దాదాపు 10 రోజుల పాటు వరద నీటిలో అక్కడ బాధితులంతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బాధితులకి ఆర్థిక సహాయం లేకపోతే అంటే ఫుడ్ గానీ, వాటర్ గానీ, ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా లెక్కలు అఫీషియల్ గా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ లెక్కల ప్రకారం దాతలు ఎంత అయితే ఇచ్చారో దాదాపు 500 కోట్ల పైన దాతల నుంచి ఆర్థిక సహాయం సీఎంఆర్ఎఫ్ ఫండ్ కి అయితే వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వ లెక్కలు కూడా దానికి సరి సమానంగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా అంటే కొద్దిసేపటి క్రితమే వామపక్ష నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా అనేక ప్రశ్నలు అయితే వాళ్ళు రేజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ అఫీషియల్ 25వ తారీఖున జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు రివ్యూ మీటింగ్ లో మీడియా సమావేశంలో కూడా ఆయన చెప్పారు, దాదాపు 1,15,00,000 మందికి మేము భోజనాలు సరఫరా చేశామంటూ ఆయన చెప్పారు. దాదాపు 1,16,00,000 మందికి వాటర్ బాటిల్స్ ఇచ్చామన్నారు, 3 లక్షల అగ్గిపెట్లు ఇచ్చామన్నారు, కొవ్వొత్తులు ఇచ్చామన్నారు. ఇలా చాలా లిస్ట్ అయితే చెప్పుకొని వచ్చిన పరిస్థితి. అయితే ఇవన్నిటికీ కూడా లెక్కలు ఎక్కడ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోజు ఆ లెక్కలన్నీ కూడా బయట పెట్టిన పరిస్థితి. సిపిఎం నేతలు ఆ లెక్కలన్నీ కూడా బయట పెట్టారు. దాదాపు భోజనాలకే 368 కోట్ల రూపాయలు భోజనాలు ఖర్చు పెట్టారంటే 1,15,00,000 మందికి భోజనాలు పెడితే 368 కోట్లు ఖర్చు పెట్టారంటే ఒక్కొక్క భోజనం దాదాపు 264 రూపాయలు పడిన పరిస్థితి. అన్నా క్యాంటీన్ లో 3 పూట్ల ఉదయం ఆహారం గానీ, అదే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 కలుపుకొని ఆ ప్రభుత్వం 92 రూపాయలకి అక్కడ అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తుంది. కానీ వరద బాధలకు వచ్చేటప్పటికి ఒక్కొక్క భోజనం దాదాపు 264 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టింది. అక్కడ ఇచ్చింది కూడా ఇటు పులిహార గానీ లేదా వెజ్ బిర్యానీ గానీ, పెరిగన్నం, సాంబార్ అన్నం మాత్రమే అక్కడ సప్లై చేసిన పరిస్థితి. అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇవి అందలేదంటూ వాళ్ళు గగ్గోలు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇక్కడ వాటర్ బాటిల్స్ వస్తే బయట లీటర్ వాటర్ 20 రూపాయలకే దొరుకుతా ఉంటే దాదాపు 42 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొన్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 1,16,00,000 వాటర్ బాటిల్స్ కి 23 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. మరీ విచిత్రం ఏంటంటే అగ్గిపెట్లు గానీ, కొవ్వొత్తులు గానీ, ఇతర సామాన్లు అంటే తాత్కాలిక జనరేటర్లకి దాదాపు 23 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే తెలుస్తుంది. మొత్తం అంటే ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ దాతలు ఇచ్చిన అమౌంట్ ని పూర్తిగా రిలీఫ్ కి మేము వాడేమో అని ప్రభుత్వం లెక్కలు చూపించినట్లయితే తెలుస్తుందని ఇది ఇక్కడ వామపక్ష నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతర అంటే 534 కోట్ల రూపాయలు ఈ రిలీఫ్ కంటే 10 రోజుల్లో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారి రిలీఫ్ ఖర్చు పెట్టామంటే ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ లెక్కల్లో పూర్తిగా గోల్మాల్ జరిగింది.
భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా ఒక పక్క వినిపిస్తా ఉన్నాయి. మరొక పక్క వరద బాధితులకు ఇచ్చే నష్టపరిహారం కంటే కూడా ఈ రిలీఫ్ కి 10 రోజులు వాడే రిలీఫ్ కి ఎక్కువ ఖర్చు అయినట్లయితే మనకి తెలుస్తుంది. ఇప్పటికీ వరద బాధితులంతా కూడా నష్టపరిహారం కోసం కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదారంగా మేము ఇచ్చామంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉదారత ఎక్కడ, ఈ లెక్కల్లోనే ఉదారత కనిపిస్తుంది తప్ప సాధారణ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఉదారత కనిపించట్లేదంటూ కూడా సిపిఎం నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణం దీని మీద ఎంక్వైరీ జరగాలి, లెక్కలన్నీ కూడా బయట పెట్టాలని వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దాదాపు అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు 1,15,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తే వెజిటేబుల్ 6,000 క్వింటాలు ఇచ్చామని చెప్పారు. ఫైర్ ఇంజిన్ ద్వారా 75,000 ఇళ్లని శుభ్రం చేశామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. మెట్రిక్ టన్నుల చెత్తని అంటే దాదాపు 20 మెట్రిక్ టన్నుల చెత్తని ఎత్తామంటే ఇవన్నీ లెక్కలు చాలా ఘనంగా ఉన్నప్పటికీ అధికారిక ఖర్చులు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ఖర్చులు ఉదారత అంతా కూడా కొంతమంది జేబులోకి వెళ్లిందంటూ కూడా దీనికి లెక్కలు ఖచ్చితంగా చెప్పాలంటూ కూడా సిపిఎం నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.